హాయ్ వీవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, బిస్మిల్లా క్లినిక్ నాంపల్లి, హైదరాబాద్ నుంచి. వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ ఛానల్. వీవర్స్, మన దగ్గర ఈరోజు డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వలన వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి ఈరోజు మాట్లాడడానికి మా దగ్గర ఉన్నారు. మా పేషెంట్ ఈయన పేరు శంకర్. శంకర్ గారు. ఈయనకు అసలు ఈ వ్యాధి ఎప్పుడొచ్చింది? దాని తర్వాత ఆయన ఏం చేశారు? ఏంది? అది కనుక్కున్నాము. మధ్యలో ఏంటంటే నేను చెప్పేది యునాని మందులతో షుగర్ వ్యాధి కంప్లీట్ ట్రీట్మెంట్ చేయొచ్చా? లేదా? దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే వీళ్ళకు చాలా సమస్యలుంటాయి. ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకు తిమ్మిరులు రావడము, మంటలు రావడము, కాళ్ళు చేతుల్లో అంటే చెప్పులేసుకుంటే కూడా అప్పుడప్పుడు మిస్ అవ్వడము, విపరీతంగా డిస్ట్రెస్ ఉండడం అంటే టెన్షన్ ఉండడము, స్ట్రెస్ ఉండడము, కాళ్ళు చేతులు అలా అంటే వీక్‌నెస్ అవ్వడము, నరాల బలహీనత ఉండడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఒకవేళ వీళ్ళకు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడకుండా మనం మధ్యలో అంటే ఒక టైమ్ పీరియడ్ ఇచ్చి యునాని మందులతో మెడిసిన్స్ ఇచ్చి మనము షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి దాంతో ఒకవేళ శాశ్వతంగా మంచి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఈరోజు మనం కనుక్కుందాము శంకర్ గారితో. ఏంటంటే ఈయన ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు. ఇప్పుడు గూడా ఆయన వాడుతున్నారు. ఏంటంటే మధ్యలో ఈయనకు మంటలు ఎక్కువ రావడం గానివ్వండి, అది గానివ్వండి, అది వస్తూనే ఉంటాయి. ఈయనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల ముందు ఈయన దగ్గర మెడిసిన్ తీసుకున్నారు. అప్పుడు ఆ యునాని మెడిసిన్ వాడినంత వరకు ఈయనకు తిమ్మిర్లు అవి ఇవి లేకుండే. కానీ ఏంటంటే కంప్లీట్ కోర్స్ అయినా అది చేయలేదు. ఎందుకంటే ఈ మెడిసిన్స్ వలన ఏమవుతుందంటే డైలీ పొద్దున, సాయంత్రం ఈ మెడిసిన్స్ రెగ్యులర్‌లీ వాడాలి అంటే కొంచెం ఇబ్బందవుతుంది. కానీ ఏందంటే ఒకవేళ రివర్స్ చేసుకోవాలి. మీకు మంచిగా ఈ షుగర్ వ్యాధి అసలు షుగర్ వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయంటే ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ సెల్స్ బీటా సెల్స్ ఏవైతే ఉంటాయో ప్యాంక్రియాస్‌లో అవి మెల్లిమెల్లిగా తక్కువ అయిపోతుంటాయి. దాని వలన ఇన్సులిన్ సీక్రెట్ కాదు. అందుకనే బయట నుంచి మెడిసిన్స్ ఇస్తారు. చాలామందికి ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటే వాళ్ళకు ఇన్సులిన్ ఇస్తారు. అయితే శంకర్ గారికేంటంటే టైప్ 2 డయాబెటిస్. ఇన్సులిన్‌తో అంటే ఇన్సులిన్ డిపెండెంట్ కాదు. టాబ్లెట్స్ ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. చేస్తున్నారు గూడా. ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారు. దాంతో మన యునాని మెడిసిన్స్ గూడా వాడుతున్నారు. అయితే మనం కనుక్కుందాము. శంకర్ గారు, మీకు ఈ డయాబెటిక్ అటాక్ ఎప్పటినుంచయింది? కొంచెం చెప్పగలుగుతారా? అంటే 15, 20 ఇయర్స్. 15, 20 ఏండ్ల క్రితం మీకు షుగరొచ్చింది. ఓకే. అదే. దాని వలన ఏమేం ప్రాబ్లమొచ్చింది మీకు? అప్పుడు బాగానే ఉండే గానీ, ఇప్పుడు షుగరు కాళ్ళు చేతులకు తిమ్మిర్లొస్తాయి, కాళ్ళు మండుతాయి. ఆ! హుహుహు. వీక్‌నెస్ రావడము వీక్‌నెస్, అదంతా ఉంది. నడవడానికి ఆ! రాకపోవడం. షుగర్ వలన మంటలు విపరీతంగా అవుతున్నాయా చేతులో? విపరీతంగా ఆ! అవుతున్నాయి. విపరీతంగా. ఇప్పుడు పొద్దుంట రాత్రి పడుకుంటాం గదా! పొద్దుగాల లేసినంక 11:30, 10 హ్మ్. నుంచి మొదలైతది. ఇగ హ్మ్. మళ్ళా ఈవినింగ్ వరకు. ఈవినింగ్ వరకు మంటలు ఉంటాయి ఉంటాయి. మంటలు ఉండనే ఉంటాయి. తగ్గుతలేదు. ఆ టాబ్లెట్ యేసుకుంటే తగ్గుతుంది. హ్మ్. ఆ టాబ్లెట్ లేకపోతే ఇగ అది మంటలే. అప్పుడు అన్నింటిని సార్. అప్పుడు తిమ్మిర్లు తగ్గినయి అది అయినాయి గానీ నాతోని కాలేకపోయింది. సమస్యలొస్తుండే. అప్పుడు పని ఆఫీస్ చేస్తుండే, ఆ! ఆఫీస్‌కి పోతుండే మీరు ఆఫీస్‌లో రెగ్యులర్‌లీ. పోతుంటి. ఆ! రెగ్యులర్ ఆఫీస్‌కి పోతుంటి. హ్మ్. అప్పుడు అది కాలే. ఇప్పుడు ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఆ! ఏంటంటే ఇప్పుడు ఆఫీస్‌కు పోవడము అంటే అప్పటిదప్పుడు ఆయనకి స్టార్ట్ అయిపోయింది. సరే. ఈ వ్యాధొచ్చిన తర్వాత గూడా ఆయన పని ఆయన జేసుకుంటుండే. మా దగ్గర అంటే ఒక 3, 4 మంత్స్ వాడారు. అప్పుడు చాలా బాగుండే. ఏందంటే అంటే కంటిన్యూ చేయలేకపోయారు మెడిసిన్స్. ఇప్పుడు లైఫ్ స్టైల్ గూడా ఏందంటే చాలామంది రైస్ తినరు, జొన్న రొట్టెలు తింటారు. అంటే షుగర్ ఫ్రీ మెడిసిన్స్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారనమాట. అయితే ఇది చాలా మంచి విషయము. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే మనకు రెస్పాన్స్ ఒస్తది. అంటే వాకింగ్ జేయడం గానివ్వండి, మంచి డైట్ తీసుకోవడం గానివ్వండి, అంటే ఈ ఎక్సర్‌సైజ్ జేస్తే ఇదంతా మంచిగుంటది. మీ షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోండి, మీకు ఏ వ్యాధి రాదు. అదనమాట. ఇప్పుడు షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవడం మన చేతిలో ఉందా? లేదా? అది మనం మన్ ఆలోచించాలి అది. ఎందుకంటే అదే మనం అంటే ఈ యునాని మందులతో మనము షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఈ మంటలు గానివ్వండి నేచురల్ ఇవి. ఫుడ్ సప్లిమెంట్స్ దాంతో మనకు ఏమి రాదు. యునాని మందులు యూజువల్లీ ఎన్ని రోజులు వాడాలే? దాంతోని మనకు డయాబెటిస్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ ఎలా జేయొచ్చు అన్నట్టు ప్రశ్న ఉంది. ఈ యునాని మందులతో మనకు అంటే అట్‌లీస్ట్ ఒక 3, 4 మంత్స్ మనం రెగ్యులర్ వాడుతూ ఉండాలి. దాని తర్వాత మీరు చూస్తే మీ హెచ్‌బీఏవన్సీ లెవెల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటే మనకు తక్కువ అయిపోతుందది. అది మనకు పారామీటర్ అన్నమాట. అది తీసి మనం చూస్తాము. చాలా మందికి 10.5, 11 అలా వస్తుందది. అది మనకు కింద అంటే హ్మ్, స్లోలీ తగ్గుతూ వస్తుందన్నమాట.
అలాగే అన్నం తినకముందు, అన్నం తిన్న తర్వాత గూడా మనం ఫాస్టింగ్, పోస్ట్‌లో ఏదైతే చేస్తామో అవి గూడా మనకు స్లోగా తగ్గుతూ ఉంటాయి. అలా మనము స్లోగా ఇంగ్లీష్ మందులు తగ్గించుకుంటూ పోతాము. ఒకవేళ యునాని మందులు వాడకపోతే ఆ డోసు పెరుగుతూనే ఉంటది. ఆ మంటలు పెరుగుతూనే ఉంటాయి. ఆ కాళ్ళ, చేతుల్లో తిమ్మిర్లు పెరుగుతూనే ఉంటాయి. మళ్ళీ లోపల వేరే ప్రాబ్లమ్స్ రావడానికి కూడా కారణాలుంటాయి. అందుకనే ఏందంటే ఈ సపోర్టివ్ మెడిసిన్స్ ఇది అంటే కాంప్లిమెంటరీ మెడిసిన్ అంటారు ఇది. గిఫ్ట్ లాగా. ఇది వాడితే మీకు స్లోలీ మనము ఆ ఇంగ్లీష్ మందులు గూడా తగ్గించుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఎన్ని సంవత్సరాలు వాడాలి? లేకపోతే ఎన్ని నెలలు వాడాలి? ఈ ప్రశ్న ఉంటుంది. చూడండి ఇంగ్లీష్ మందులంటే లైఫ్ లాంగ్ వాడాల్సిందే. ఈ మెడిసిన్స్ మనకు అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 3 మంత్స్, 6 మంత్స్ అలా టైమ్ ఇస్తే, మనం వాడుకుంటూ వెళ్ళి మెల్లిమెల్లిగా ఆ టాబ్లెట్స్ డ్రాప్ చేసుకుంటూ అలా ఒక సంవత్సరం గూడా రావచ్చు. అయితే ఈ ఇంగ్లీష్ మందులు వాడితే మీకు ఇన్‌స్టంట్ అప్పటిదప్పుడు తగ్గుతది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. అది ఎలాగైనా శంకర్ గారు అది గమనిస్తున్నారు. కానీ ఏంటంటే యునాని మెడిసిన్ వాడంగానే మీకు అంటే ఫ్రెష్ అయిపోతారు. మీరేమనుకుంటారు అయిపోయింది అనుకుంటారు, వదిలేస్తారు. అలా గాకుండా అది అలాగే కంటిన్యూ జేసుకుంటూ ఒక 6 మంత్స్, 1 ఇయర్, 1 ½ ఇయర్ అలా చాలామంది కొంచెం చాలా మందికంటే 1 ½ ఇయర్ తర్వాత 2 సంవత్సరాలు వాడారు ఒకతను. తనకేంటంటే ఈ షుగర్ వలన అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళకు కొన్ని పర్సనల్ సమస్యలొస్తాయి. ఒకతనికి ఆయనకు అంటే పిల్లలు పుట్టలేదు ఆయనకి. ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉండే ఆయనకు. అయితే మన మెడిసిన్స్ వాడుతూ ఆ మెడిసిన్స్ గూడా మనం ఇచ్చాము కొంచెం. ఇవ్వగానే ఆయనకు ట్విన్స్ అయ్యారు. అయితే అంతా హెల్తీ అయిపోయాడు అతననమాట. ఒక 2 ఇయర్స్. మళ్ళీ అతని మెడిసిన్ అసలు ఇంగ్లీష్ మందులేమి వాడరిప్పుడు. అయితే ఇప్పుడు లైఫ్ స్టైల్‌తో కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు ఆహ్, ఇక్కడనే వస్తాను ఈ నేను. అంటే అంటే ఇంతవరకు నేను నేను ఎక్కువ అది అప్రోచ్ చేయలేదు. ఇప్పుడు ప్రాబ్లమ్‌లు ఎక్కువైనాయి కాబట్టి అది వాడతానుకుంటున్నా. ఆ! వాడి చూస్తా. ఖాళీ అరికాలు మంటలు, శరీరం ఈ రగాలు నడవరాక కాళ్ళు ఇట్లా, ఇట్లా పడ్డట్టు అయితది. ఈ చెయ్యి వణుకుతది. ఈ ఇవంతా మండుతది. అప్పుడు ఈ ప్రాబ్లమ్ లేకుండా గానీ ఈ షుగర్ ప్రాబ్లమే ఉండే. తగ్గింది. మళ్ళా నేను ఇగ డ్యూటీకి పోవుట్ల అది ఇగ నేను ఈ ఊకే మళ్ళా ఏంది అని మానేసిన. ఇప్పుడు కంటిన్యూ ఇవన్నీ ప్రాబ్లమ్ వచ్చినాయి గదా! అందు గురించే ఎందుకంటే దీని మీద జర అప్పుడప్పుడు ఇంగ్లీష్ మందుల మీద మనము డ్రింక్ చేస్తాము. మటన్, ఇప్పుడేం చికెన్ లేదు. తింటాము. ఇప్పుడు ఏం తింటలేను నేను. తాగుడు కూడా 5 ఇయర్స్ అయిపోయింది బంద్ జేసి. హ్మ్. ఆ! చాలా మంచి పాయింట్ రైజ్ చేశారండి. చాలా మందికి ఏముంటుందంటే నేను డ్రింక్ చేస్తాను, నేను చికెన్, మటన్ ఆ! ఏమైనా తింటారు మరి దాని మీద ఈ మందులు యునాని వాడొచ్చా లేదా? హ్మ్. అన్నట్టు చాలా మందికి డౌట్ అసలు రారు. హ్మ్. అమ్మ నాతోని పథ్యం కాదు ఇంగ ఎందుకన్నట్టు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు దాని గురించి ఏమి ఆలోచించడం అవసరం లేదు. ఆ! 1 అవర్ డిఫరెన్స్ మీరు పెడితే ఒకవేళ మీకు అలవాటుంటే మీరు ఒక గంట ముందు మీరు అంటే ఏది హ్మ్. తింటారో తినండి. చి ప్రాబ్లమ్ ఏం లేదు. మా మందులకు దానికి ఒక గంట డిఫరెన్స్ పెట్టాలి. అయితే మీకు ఏమి సైడ్ ఎఫెక్ట్ రాదు. అలాంటిది నేను 22, 24 ఏండ్ల నుంచి నేను రిసర్చ్ చేసి నేనిప్పుడు చెప్తున్నాను మీకు. మీకు అసలు దాని గురించి టెన్షన్ తీసుకోని అవసరం లేదు. యాస్ ఎ అసలు డాక్టర్ నేనైతే ఆ! వదిలేయాలి మీరు చాలా వాడొద్దంటాను. వద్దన్నారు. డ్రింక్ చేయడం, అది చేయడం లివర్ ఖరాబ్ అయితది. యాస్ ఎ డాక్టర్ నేనైతే వద్దంటాను. లిమిట్‌లో ఎవరికైతే అలవాటు ఉంటదో వాళ్ళకేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఓకే. తీసుకోండి ఒక లిమిట్‌లో. కానీ దానికి దీనికి మీరు డిఫరెన్స్ మందుకు ఒక గంట పెట్టండి అంతే. దుకాణం. మీకు ఏం ప్రాబ్లమ్ రాదు. ఇప్పుడు చూసారు గదా! ఇప్పుడే మీరు కలిసారు గదా! ఆ! మన ఆ! బస్తీలో అవును. పేషెంట్ పేషెంట్. పారాలిసిస్ ఆ! ఆయనకు పక్షవాతం అయినది. పక్షవాతం. మీరు కలిసారు గదా! ఇప్పుడు. ఏం హ్మ్. చెప్పారాయన? తగ్గిపోయింది. తగ్గిపోయింది. నాకు మంచిగా చేశిండు. 6 నెలల్లో తగ్గిపోయిందని చెప్పిండు. ఆ! ఆయనకు ఆ! ఆయనకు షుగర్ వ్యాధి గూడా ఉంది. షుగర్. అయితే చెప్ ఆయనకు అది తగ్గిపోయింది మెల్లిగా. ఆ! ఆ! ఎంత ఖర్చు చేసినా గాని ఆ పక్షవాతము అలాంటి రెస్పాన్స్ రాదు. రాదు. మీరే జూసారు గదా! ఆ! చాలా మంది అలాగే ఉండిపోతారు. పని ఆ! గూడా జేయరు. ఈ చెయ్యిలు అలాగే ఉండిపోతాయి. అడిగి హ్మ్. కానీ మన పేషెంట్స్ అందరూ చెయ్యి గూడా చేసి లేపుతారు. ఆయనకు షుగర్ వ్యాధి గూడా ఉంది. ఆ! షుగర్ గూడా కంట్రోల్‌లో అయిపోయింది. అయితే వ్యూవర్స్ చూసారు గదా! మీరు శంకర్ గారితో కలిసారు. వాళ్ళ మిసెస్‌తో గూడా కలిసారు. వీళ్ళకు ఏమేమి ఇబ్బందులుండే, ప్రాబ్లమ్స్ ఉండే, దాని వలన ఎలోపతిక్ మెడిసిన్స్ వాడితే ఎంత రెస్పాన్స్ వచ్చింది. అలాగే యునాని మెడిసిన్స్ టెంపరరీలు ఎప్పుడైతే వాడారో అప్పుడేం రెస్పాన్స్ వచ్చింది. అలాగే చుట్టుపక్కలోళ్ళు అంటే మన ఇక్కడ ఏరియాలో ఉన్న పేషెంట్స్‌కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ మనం శంకర్ గారితో తెలుసుకున్నాము. శంకర్ గారు ఇక్కడొచ్చారు. నేను చాలా థాంక్స్ చెప్తాను మీ అందరికి. ఎందుకంటే చాలా మందికి అవగాహన ఆ! అవుతుందండి. మీకు తెలుసు మనం నీతి మేము నిజా వస్తూనే ఆ! ఉంటాం. అంతే అండి. ఇక్కడనే వస్తాం. అయితే నేను చెప్పదలుచుకున్నది అదే. అంటే మనము మెడిసిన్స్ మంచిగా నీతి నిజాయితీతో ఇస్తాము. మన చుట్టుపక్కల గూడా మీరు చూసారు అందరికి ఎలా అంటే వ్యాధులు ట్రీట్ అవుతున్నాయి. అలాంటి వారు ఎవరికైనా మీకు గూడా ఒకవేళ మీరు
ఆ షుగర్ వ్యాధితో ఒకవేళ మీరు సఫర్ అవుతున్నారు, మీకు అంటే ఎక్కువగా ఉన్నాయి, మీకు ఈ మంటలు, విపరీతంగా నరాల బలహీనత ఇవన్నీ ఉంటే దాని వలన ఇంకా వేరే విధమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకవేళ గుండెకు ప్రాబ్లమ్ వస్తే కార్డియోపతి అని జెప్తారు. అలాగే ఒకవేళ కిడ్నీస్‌కి అవుతే నెఫ్రోపతి అని జెప్తారు. ఈ షుగర్ వ్యాధి ఎక్కడంటే అక్కడ అటాక్ చేస్తది. అలాగే కళ్ళకు గూడా అది కనబడడం కొంచెం తగ్గుతది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ మనం తగ్గించుకుంటూ మనం మెడిసిన్ ఇచ్చి మేనేజ్ చేస్తామనమాట. అయితే ఎలాంటి వరకు మీకెలానో అలాగుంటే ఎవరికైనా ఈ షుగర్ వ్యాధితో మీరు సఫర్ అవుతూ ఉంటే, మీకు ఎవరైనా తెలిసినోళ్ళుంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి. మీరు రండి. దూరపు ఒకవేళ పల్లెటూరులో ఉంటే, విదేశాల్లో ఉంటే మీరు కాల్ చేయండి. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు దీనికి కొరియర్ ద్వారా మందులు గూడా తెప్పించుకోవచ్చు.